రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు కట్టుబడి రైతులకు 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని అనాదిగా రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. తెలంగాణలో జల ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయానికి పునర్వైభవం తీసుకువచ్చి రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే దాఫాలో చేయడం రైతులంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రుణమాఫీలతో పాటు రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంతో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు, మండల నాయకులు, యూత్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలులో భాగంగా ప్రజలకు చేస్తా అన్న అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి యావత్ దేశానికి రైతాంగమే వెన్నుమూక అని చెప్పి తను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, రైతు బాధలు తెలిసిన వాడిగా తప్పకుండా రైతులకు ఏకకాలంలో 15 ఆగస్టు లోపలనే రుణమాఫీ చేస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే పాదయాత్ర చేస్తూ గడప గడపకు ప్రచారం చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ కాలం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. మరొక మారు రేవంత్ రెడ్డి గారు కూడా నేను కూడా పూర్తి స్థాయిలో రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా రైతులకు అండగా ఉంటానని చెప్పి భరోసా కల్పిస్తూ ఏదైతే తను రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఏకకాలంలో ఈరోజు ఆ సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో వాడలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రుణమాఫీ చేయడం వల్ల గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రుణమాఫీ చేయడం దృష్టి చూస్తే కాలాబట్టి వంటి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని మరి సీఎంగా చేసినటువంటి తరుణంలో 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి పరిస్థితి లోపల ఈనాడు రైతన్న, దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నను మర్చిపోవద్దు. మనం ఎంత గొప్పలమైనా, ఎంత మేధావులమైనా రైతు లేనిదే ఈ రాజ్యం లేదు. రైతు దున్నిన పంటనే మనం తింటున్నాము, రైతు పాలు పెరుగు మనం తాగుతున్నాం అన్నటువంటి ఉద్దేశంతో, రైతును ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే రోజు ఒకటే మాట రైతుకు రుణమాఫీ చేసినటువంటి విషయం అన్నది యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. మరి ఈ రోజు కూడా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా ఓర్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కానీ,